నమస్కారం. సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు. నిన్న మొన్నటిదాకా మట్టిలో కలిసిపోయిన ఒక సాధారణ వలస ప్రాంతం ఈరోజు ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం కావచ్చు. అలాగే వేల ఏళ్ల వైభవంతో వెలిగిపోయిన ఒక మహా సామ్రాజ్యం రేపు కాలగర్భంలో కలిసిపోవచ్చు. కాలం అనే చక్రం తిరగడం మొదలు పెడితే రాజులు పేదలవుతారు, పేదలు రాజులవుతారు. చరిత్ర పుటలను, మన భారతీయ ఇతిహాసాలను కలిపి చూస్తే కాలం మనకు నేర్పే పరమ సత్యం ఇదే. ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఒకవైపు కేవలం 200 ఏళ్లలోనే ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న అమెరికా ప్రస్థానం, మరోవైపు మన సనాతన ధర్మం చెప్పిన కాలచక్ర రహస్యం. ఈ రెండింటి కలయిక మీ ఆలోచనలు ఖచ్చితంగా మార్చేస్తుంది. ఈ వ్యాసం మీకు నచ్చితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక ఆధ్యాత్మిక విషయాల కోసం యూట్యూబ్లో ఏఎస్ఎన్ థాట్స్ తెలుగు ఛానల్ని ఓపెన్ చేయండి. మొదటగా ఈ ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరగా ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం ప్రస్తుతం ప్రపంచ అగ్రరాజ్యం అని పిలుచుకునే అమెరికా కథను ఒక్కసారి లోతుగా గమనిస్తే కాలం ఎంత వింతైనదో, ఎంత బలమైనదో మనకు అర్థమవుతుంది. ఈ రోజు ప్రపంచ దేశాల ఆర్థిక సైనిక రంగాలను శాసించే అమెరికా 1776 జూలై 4వ తేదీకి ముందు బ్రిటన్ రాజు జార్జ్ III చేతిలో ఒక చిన్న వలస ప్రాంతంగా కేవలం అడవులు, అనాగరిక తెగలు, కొంతమంది వలస కూలీలతో నిండిన వెనుకబడిన భూమిగా ఉండేది. అక్కడ కఠినమైన పనులు, విపరీతమైన పీడనలతో బ్రిటిష్ వారు క్రూరమైన పాలన సాగించేవారు. స్థానిక ప్రజలకు కనీస హక్కులు కూడా ఉండేవి కావు. కానీ ఎక్కడైతే అణచివేత పరాకాష్ఠకు చేరుతుందో అక్కడ తిరుగుబాటు అగ్నిలా పుడుతుంది. జార్జ్ వాషింగ్టన్ అనే ఒక ధీరుడి నాయకత్వంలో అమెరికన్లు విప్లవం సృష్టించి నాడు ప్రపంచాన్నే గడగడలాడించిన బ్రిటన్ సైన్యాన్ని ఎదిరించి నిలిచారు. ఆయుధాలు, సరైన శిక్షణ లేకపోయినా కేవలం స్వేచ్ఛ కోసం చేసిన ఆ సుదీర్ఘ పోరాటంలో గెలిచి స్వాతంత్రం సాధించారు. అయితే స్వాతంత్రం వచ్చిన వెంటనే అమెరికా అగ్రరాజ్యం అయిపోలేదు. ఆ తర్వాత దేశంలో అంతర్గత నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు మధ్య ఘోరమైన పౌర యుద్ధం, అమెరికన్ సివిల్ వార్ జరిగింది. దేశం మొక్కలైపోతుందనుకున్న తరుణంలో అబ్రహం లింకన్ వంటి మహానాయకులు దేశాన్ని ఏకతాటపైకి తెచ్చారు. ఆ పౌర యుద్ధం ముగిసిన తరువాత 1870 నుండి 1900 మధ్య కాలంలో అమెరికాలో అద్భుతమైన పారిశ్రామిక విప్లవం వచ్చింది. దీనినే చరిత్రకారులు గిల్డెడ్ ఏజ్ అని పిలుస్తారు. ఈ కాలంలోనే అమెరికా భూభాగంపై రైల్వేలు, బృహత్తరమైన ఉక్కు కర్మాగారాలు, భూమిలోంచి ఉప్పొంగిన నూనె బావులు విపరీతంగా వృద్ధి చెందాయి. అప్పటి వరకు ప్రపంచ ఆర్థిక రారాజుగా ఉన్న బ్రిటన్ను 1890 నాటికే దాటేసి అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. కానీ వారిని ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యంగా మార్చింది మాత్రం 20వ శతాబ్దంలో జరిగిన మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో యూరప్ ఖండంలోని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి సంపన్న దేశాలన్నీ యుద్ధ రంగంలో సర్వనాశనమైపోయాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. కానీ అమెరికా భౌగోళికంగా యుద్ధభూమికి చాలా దూరంగా ఉండడం వల్ల ఆ దేశానికి ఎటువంటి నష్టం జరగలేదు. సగటుగా పైగా యుద్ధంలో ఉన్న దేశాలన్నిటికీ ఆయుధాలు, ఆహారం, రుణాలు అందించి అమెరికా ఊహించిన రీతిలో లాభపడింది. అలా 1945 నాటికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసేసరికి ప్రపంచంలోని తిరుగులేని ఏకైక మహాశక్తిగా, అనుబాంబు కలిగిన ఏకైక దేశంగా అవతరించింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్, USSR రూపంలో అమెరికాకు కొంతకాలం గట్టి పోటీ ఎదురైనప్పటికీ కోల్డ్ వార్ కారణంగా 1991లో సోవియట్ యూనియన్ కూడా ముక్కలైపోయింది. దీనితో ఇక ప్రపంచంలో పోటీ లేకుండా ఏకైక ప్రపంచ అగ్రరాజ్యంగా అమెరికా డిక్లేర్ అయ్యింది. 1776లో బ్రిటన్ బానిసత్వం నుండి పుట్టిన ఒక దేశం కేవలం 170 ఏళ్లలోనే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగడం అంటే అది సామాన్యమైన విషయం కాదు కదా. ఇది కాలం తెచ్చిన ఒక గొప్ప మార్పు. చరిత్రలోని ఈ ఆసక్తికరమైన నిజాలపై, అలాగే నేటి ప్రపంచంలో అమెరికా అనుభవిస్తున్న ఈ అధికారంపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో పంచుకోండి. మీ కామెంట్స్ మన ఛానల్ ఎంతో ముఖ్యం. సరిగ్గా ఇక్కడే మన భారతీయ ఇతిహాసాలు, పురాణాలు వేల ఏళ్ల క్రితమే చెప్పిన ఒక పరమసత్యం మనకు గుర్తుకొస్తుంది. మన పెద్దలు మన శాస్త్రాల ఆధారంగా ఒక అద్భుతమైన మాట అంటారు, స్థలాభోగం, శిలాభోగం అని. స్థలాభోగం అంటే ఒక నిర్దిష్టమైన భూభాగానికి లేదా నగరానికి పట్టే యోగం, ఐశ్వర్యం. శిలాభోగం అంటే ఆ కాలంలో అక్కడ నిర్మించబడిన కట్టడాలు, కోటలు, రాతి శిల్పాలు అనుభవించే వైభవం. ఏ మనిషికైనా, ఏ వంశానికైనా లేదా ఏ దేశానికైనా ఒక నిర్దిష్ట కాలంలోనే ఈ యోగం, వైభవం ఉంటాయి.
ఆ సమయంలో ముగియగానే ఎంతటి ఉన్నత స్థితి అయినా కాలక్రమేణా అంతరించిపోవడం, మట్టిలో కలిసిపోవడం సృష్టి యొక్క తిరుగులేని నియమం. సూర్యుడు ఉదయించిన తర్వాత అస్తమించడం ఎంత సహజమో, వైభవం వచ్చిన తర్వాత క్షీణత రావడం కూడా అంతే సహజం. మరి అలా అంతరించడం లేదా కాలచక్రం మారడం అనేది సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? ఈ ప్రశ్నకు మన పురాణాలు చాలా స్పష్టమైన వైజ్ఞానికమైన 3 కాల ప్రమాణాలను సమాధానంగా ఇచ్చాయి. మొదటిది మానవ లేదా రాజవంశాల పరంగా చూస్తే ఒక స్థలం లేదా ఒక వంశం యొక్క వైభవం కేవలం 3 నుండి 7 తరాలు, అంటే సుమారు 100 నుండి 300 సంవత్సరాలు మాత్రమే అత్యున్నత స్థితిలో ఉంటుంది. చరిత్రను గమనించండి. దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించి రత్నాలు వీధుల్లో రాసులుగా పోసి అమ్మిన విజయనగర సామ్రాజ్య వైభవం ఎంతకాలం ఉంది? కేవలం 200 నుండి 300 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత తాలికోట యుద్ధంలో ఆ సామ్రాజ్యం అంతరించిపోయింది. ఢిల్లీని పాలించిన మొఘల్ సామ్రాజ్యం కానీ, యూరోప్ను శాసించిన రోమన్ సామ్రాజ్యం కానీ, గ్రీకు సామ్రాజ్యం కానీ ఏ ఒక్కటైనా సరే 300 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం తన అత్యున్నత వైభవాన్ని నిలుపుకోలేకపోయాయి. ఒకే స్థలంలో సంపద, అధికారం నిరంతరం ఒకేలా ఉండవు అనడానికి ఇదే నిదర్శనం. నేటి అమెరికా వైభవం కూడా 1945 నుండి లెక్కిస్తే దాదాపు 100 సంవత్సరాల దిశగా సాగుతోంది. ఇది కూడా ఆ 300 సంవత్సరాల మానవకాల ప్రమాణ పరిమితికి లోబడే ఉంటుంది. ఇక రెండవ ప్రమాణం ప్రకారము కాలం గడిచే కొద్దీ కేవలం వంశాలు మాత్రమే కాదు, సమాజంలో ఉండే ధర్మం, మానవ సామర్థ్యం, ప్రకృతి వ్యవస్థలు కూడా క్షీణిస్తూ ఉంటాయి. దీనినే మనం యుగధర్మం అంటారు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అంటూ మనకు 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిస్తే, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాలు, ప్రస్తుతం కలియుగంలో కేవలం 1 పాదం మాత్రమే నడుస్తోంది. ఈ యుగాల కాల పరిమితులు లక్షల సంవత్సరాల్లో ఉన్నప్పటికీ ఈ పెద్ద యుగాల లోపల ఉపచక్రాలు అంటే సబ్ సైకిల్స్ కూడా ఉంటాయి. వీటి ప్రకారము ప్రతి 5000 నుండి 10,000 సంవత్సరాలకు ఒకసారి భూమిపై ఒక పెద్ద ఎత్తున సాంస్కృతిక, భౌగోళిక మార్పులు జరిగి ఉన్నత నాగరికతలు పూర్తిగా అంతరించిపోతాయి. ఉదాహరణకు సుమారు 5,000 సంవత్సరాల క్రితం ద్వాపరయుగం ముగిసే సమయానికి ఎంతో వైభవంగా బంగారు ప్రాకారాలతో వెలిగిన శ్రీకృష్ణుడి ద్వారకా నగరం మహాభారత యుద్ధం ముగిసిన కొద్ది రోజులకే సముద్ర గర్భంలో కలిసిపోయింది. అలాగే ఈజిప్ట్ నాగరికత, మెసపడోనియా నాగరికత, సింధులోయ నాగరికత వంటివన్నీ ఈ 5,000 నుండి 10,000 సంవత్సరాల కాలచక్రంలోనే పుట్టి అత్యున్నత స్థితికి చేరి ఆ తర్వాత ఆనవాళ్లు లేకుండా అంతరించిపోయాయి. ఇక మూడవది అత్యంత సుదీర్ఘమైన కాల ప్రమాణం మన్వంతరాల మార్పు. సృష్టి పూర్తిగా అంతరించి మళ్ళీ కొత్తగా ప్రారంభం కావడాన్ని పురాణాలు ప్రళయం అంటారు. ప్రతి 43,20,000 సంవత్సరాల మహాయుగం ముగిసేటప్పటికీ యుగ సంధి వస్తుంది. కానీ సుమారు 30,67,00,000 సంవత్సరాల కాల పరిమితి కలిగిన ఈ మన్వంతరం ముగిసేటప్పుడు భూమిపై ఉన్న సమస్త స్థలాలు, కొండలు, శిలలు, నదులన్నీ రూపురేఖలు మారిపోయేలా మన్వంతర ప్రళయం లేదా జల ప్రళయం జరుగుతుంది. అంటే ఈ రోజు మనం చూస్తున్న అమెరికా ఖండం కానీ, హిమాలయాలు కానీ, సముద్రాలు కానీ ఏవి శాశ్వతం కాదు. కాలం వీటన్నిటినీ మార్చేస్తుంది. దీనంతటినీ క్రోడీకరించి చూస్తే ఒక సాధారణ వ్యక్తికి లేదా ఒక ప్రాంతానికి పట్టే భాగ్యం గరిష్టంగా 100 నుండి 300 సంవత్సరాల లోపు మారిపోతుంది. అదే నాగరికత లేదా సామ్రాజ్యపరంగా చూస్తే అది 5 నుండి 10,000 సంవత్సరాలకు ఒకసారి పెద్ద ఎత్తున అంతరించింది, మళ్ళీ కొత్తది పుట్టుకొస్తుంది. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యులు భజగోవిందం శ్లోకాల్లో ఒక అద్భుతమైన హెచ్చరిక చేశారు. మాకురు ధన జన యౌవన గర్వం హరితి నిమిషే కాల సర్వం అని. అంటే ఓ మానవుడా, నీకున్న ధనాన్ని చూసి, నువ్వు చుట్టూ ఉన్న జనాన్ని చూసి, నీ యవ్వనాన్ని లేదా నీకున్న అధికారాన్ని చూసి గర్వపడకు. ఎందుకంటే కాలం అనుకుంటే కేవలం 1 నిమిషంలో, 1 కనురెప్ప పాటలో వీటన్నిటినీ హరించి వేస్తుంది, బూడిద చేస్తుంది అని దాని అర్థం. నిన్నటి రోమ్, మొన్నటి బ్రిటన్, నేటి అమెరికా, రేపటి మరోదే దేశం, ఇవన్నీ కాలచక్రం అనే మహాసముద్రంలో కేవలం వచ్చిపోయే చిన్న చిన్న అలలు మాత్రమే. ఏ ఒక్క అల కూడా సముద్రం కంటే గొప్పది కాదు. సముద్రంలో శాశ్వతంగా నిలిచిపోయేది కాదు. ఉన్నత స్థితి తర్వాత క్షీణత తర్వాత మళ్ళీ ఉన్నత స్థితి రావడం అనేది ఈ ప్రకృతి యొక్క తిరుగులేని నియమం. ఈ నిజాన్ని తెలుసుకొని అధికార గర్వం లేకుండా ఉన్నదానితో తృప్తిగా ధర్మబద్ధంగా జీవించడమే మానవుడికి అసలైన జ్ఞానం. ఈ కాలచక్రం ముందు మనం ఎంత చిన్నవాళ్ళమో గ్రహించడమే సనాతన ధర్మం మనకు నేర్పే పరమ సత్యం.